చూడండి చూడండి ఇక్కడ మన కటిక దుకాణాల దగ్గర కిన్నెర పోషం ఈ గుండం దగ్గర ప్రజెంట్లీ ఉన్నా. చూడండి ఒక్కసారి సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. మీరే చూడరు, ఇగో ఈ డెకరేషన్ చూడండి, ఈ విధంగా మీకు ఎక్కడ కూడా కనబడదు. సమ్ కొత్తదనంతో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ గుండం దగ్గర. చూడండి గుండం దగ్గర ఎట్లా మంటలు మండుతున్నాయో. ఈ చిత్రం ఏంటిదంటే సినానా అన్న ఇది చూడు ఒకసారి, ఇవి ఎండిన ముద్దులు కాదు అన్న, పచ్చి మండుతాయా అన్న సినాన్న? ఇక భగవంతుని నీడల ఆయన దైవం వల్ల పచ్చిది కూడా అంటుకుంటుంది అన్న, ప్రేమ అనురాగం. పచ్చి దాదాపు అంటుకోవు తెలుసా? ఒకసారి నేను అవి చూపెడతాను. పచ్చి మొద్దులు ఇవి. ఏంది ఈ చిత్రం ఏంటిది అసలు చెప్పుకుంటాం. పచ్చి మొద్దులు మంటలు మండుతున్నాయి ఈ గుండం దగ్గర. కిన్నెర పోషం గుండం ఇది. లోపలికి వెళ్దాం మెల్లగా. ఈ లోపల సినానా అవు ఎలా సాధ్యమైంది పచ్చి? మళ్ళీ వర్షం కొడుతుంది అన్న. ఈ వర్షం కొట్టేటప్పుడు ఈ పచ్చి మొత్తం తడిసినాయి. మళ్ళీ పచ్చి మొన్న పెద్ద చెట్టు పడితే ఆ చెట్టు కొమ్మలే ఇవన్నీ వేసి ఆ భగవంతుని పేరు మీద వంగుండం కాలుస్తుంది. కరెక్టే, కానీ ఇవి ఎట్లా అంటుకుంటానే చెప్పండి మాకు. ఆయన లీల అన్న, అలియా బాస్ ఆ మొగిలాలి లీల. ఆయన నీడలేంది ఆ పచ్చిది కూడా అంటుకుంటలేదు. ఆయన ఉన్న కాబట్టి ఆ పచ్చిది అంటుకోగలుగుతుంది అన్న. ఇప్పుడు ఈ భక్తులు ఇది స్వయంగా ఇప్పుడు చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ పచ్చి కట్టెలు అంటుకోవడం ఏందని తెలుసా? బరోబరి అన్న. ఎందుకన్నా అంటే ఇక ఆ ప్రజలకు కూడా నేను చెప్పన్నా, నాదికి చూసి చెప్పు అన్న, చెప్పండి. ఆ ప్రజలకు కూడా నేను ఉన్నా ఇక్కడ అని తెలియపరచడానికి ఆ పచ్చి కట్ట అంటుకొని ఆ ప్రభావం అనేది ఆ ప్రజలకు తెలియపరుస్తున్నాడన్న. సూపర్ చెప్పినావు అన్న. నిజంగా పచ్చి కట్టెలు వల్ల వర్షం కొడుతుంది, అయినా కూడా అది మంట బగబగ మండుతుంది. లైట్ అయ్యరా బాబు లోపటి. చూస్తున్నారు కదా కిన్నెర పోషం గుండం దగ్గర ఉన్న ప్రజెంట్లీ మందమరి మార్కెట్లో కటిక దుకాణాల దగ్గర 1 జూన్. విచిత్రం ఏంటిదంటే ఈ గుండం దగ్గరికి ఇప్పుడు నేను వచ్చిన వర్షం కొడుతుంది, పచ్చి కట్టెలు మొద్దులు వేసిండ్రు గుండంలో, అవి బగబగ మంటలు మండుతున్నాయి. ఇదేం విచిత్రం అని నేను అన్నను సీనాన్నని అడిగితే అన్న అంటాడు అదంతా దైవలీల, ఆ అలియా అబ్బాసు వాళ్ళ లీల అది, నేనున్నా అని చెప్పడం కోసమే ఈ పచ్చి కట్టెలు కూడా మండుతాయి అని అన్న చెప్తాడు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. చూద్దాం ఈసారి సవాళ్ళని కూడా చూద్దాం, మనం పోయి లోపల పోయి చూద్దాం. సమ్ డిఫరెంట్గా ఇక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. కొత్తదన్ లుకింగ్. కిన్నెర పోషం గుండం ఇది మందమరి మార్కెట్లో 1 జూన్ కటిక దుకాణాల దగ్గర. దాదాపు నా చిన్నతనం నుండి నేను చూస్తున్నా, ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు అంత ఐడియా లేదు. సినానా ఈ గుండం ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 62లో స్థాపించాడు అన్న తొండనర్స్. ఎన్ని సంవత్సరాలు అయింది? 62 అంటే దాదాపు లెక్కేసుకరా ఎన్ని సంవత్సరాలు. మీరే చెప్పండి. దాదాపు అంటే నేను కూడా అప్పుడు పుట్టలేదు, మా నాన్నలే చిన్న పిల్లలు ఆట వాళ్ళు. 60 బాగా ఏళ్ళు అవుతుంది అన్న, ఒక 60-70 సంవత్సరాలు అవుతుంది కాదు. 60-70 సంవత్సరాల 62లో అంటే 62లో ఇక్కడ స్థాపించారు. ఫస్ట్ బెల్లంపల్లి కుమరోళ్ళ బస్సు ఉండేనట అన్న. ఇవా 61 ఇలా 61లో కూడా ఆడ నిలిచోబెట్టిండు. 62లో ఈడికి స్థాపించింది. ఎవరు తీసుకొచ్చిండ్రన్న? మన తొండ నర్సయ్యకి ఇక్కడ బాయి పని దొరికిన మూలే
బాయిపాడు దొరికిన వాళ్ళే తీసుకొని వచ్చి ఇక ఇక్కడనే స్థాపించి పెట్టి. ఈ తొంట నర్సయ్య అనే వ్యక్తి ఎవరు? రామంచ తొంట నరసయ్య. ఏమవుతాడు మీకు? నాకు మామ అవుతాడు. ఆహా, మీ మామ ఇక్కడికి తీసుకొచ్చిండు. తీసుకొచ్చిండు. ఇక ఆయన ఏలిన కాడికి వెళ్ళి ఇక ఆయన జరిగిపోయిండు. ఆయన జరిగిపోయినాక కిన్నెర పోషానికి వచ్చినాయి. కిన్నెర పోషం ఎవరు? మా నాయన. మీ నాన్నగారు. మా నాన్నగారు అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. నాకు 9 సంవత్సరాల వయసులో నాకు ఈ దేవుడు నిండింది అన్న. ఇక నిండినాక ఇక మా నాయన ఇక మాకు ఇక తొంట నర్సయ్య లేడుగా, మా కొడుకు దేవుడు నిండింది కదా అని చెప్పేసి ఇక నాయన ఏలుకుంటా వచ్చేసిండు. అంటే ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. అంటే ఇక ఎప్పటి నుంచి అనేది నువ్వే చెప్పుకరా. ఇక మీరు 1962 అని చెప్పారు. 1962, 62, 72, 82, 92, 2092 తర్వాత 2002 కావచ్చు. మరి మీరు అన్నట్టు ఎంత 60 అంటే 80, 40, 60 చిల్లర, 62 చిల్లర అవుతుందన్న. 62 చిల్లర. దాదాపు 70 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది ఇక స్థాపించి. 70 సంవత్సరాలు దగ్గరికి వచ్చినట్టు. సీనన్న, నువ్వు 9 సంవత్సరాల వయసులోనే దేవుడు వచ్చిందన్న. అప్పుడు నీకేం తెలియదు కదా, తెలియని వయసు అది. నాకేం తెలియదు అన్న. నా ఇక్కడ తొలి పనులు ఇప్పటికే నాకు గుర్తు. 9 సంవత్సరాల నాకు ఈ పెద్ద పనులు ఊడిపోయినాయి. మరి అప్పుడు ఎట్లా మీకేం తెలియని వయసునే దేవుడు వచ్చేసింది? మీ తెలుగుది తీసుకపోయారు, నన్ను ఆ గుండంలో దొక్కిరు. మరి దేవుడా దయ్యమా మరి ఏంటిది అని చెప్పేసి మా అమ్మ మా నాన్న మరి ఏంటిది ఇది మరి దయ్యమా దేవుడా అని అన్నములే. పట్లంజనేయులు అనే ఒక గురువు గారు వచ్చి ఇది సాక్షాత్తుగా ఆ దేవుడే, వీళ్ళ దేవుడే చూడండి అని చెప్పేసి గుండంలో తీసుకుపోయి నిల్చోబెట్టి. ఏంటిదన్న బగబగ మండే గుండంలా నిప్పులలో నిలబెట్టిరా అన్న? నిప్పుకల్లా మరి ఇది అబద్ధమా నిజమా అంటే మరి నువ్వు దయ్యాన్ని వస్తాయితాను అంటే నేను దేవుడిని అని చెప్పేసి ఆ పీరుల గుండంలకు నా 2 పాదాలు వాళ్ళ పెట్టి పిచ్చేసింది అన్న. నాకు మాత్రం అరికాలకు ఇంత ముళ్ళంటలే పొక్క అంటలే. ఆ ఒక దప్పడంతో ఒక సూదితో కూర్చుండ్రు అన్న. ఇది నిజమా కాదా అని ఇప్పటికీ ఉన్నది ఆ బర్ర. ఇక నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే గుండెంలో నిప్పులు కాలుతాయి. నేను తీసుకుపోయి అందులో వదిలేసిండ్రంటే ఆల్రెడీ పెట్టిండ్రు. ఆయన ప్రభావమే అది. అగ్గితోనే ఆయన సత్యం. ఇప్పుడు సూదితోటి గుచ్చిండ్రు కదా, ఆ గుచ్చినప్పుడు నీకు రక్తం సుక్కర్ రాలే, ఏం రాలే అన్న. తర్వాత మాత్రం జర తిమ అన్నది అన్న. ఇదేందన్న, సూదితోటి గుచ్చినప్పుడు ఒక విధమైన బాధ ఉంటుందిగా, బాధ అవుతుంది. అప్పుడు నీకు లేదు? నాకు ఏం లేదు. నా శరీరం అంతా మొద్దు వారిపోయి తిమ్మిరి రచ్చిపోయి. మనం కదా భోజనం మీద కూర్చుంటే కాళ్ళకు తిమ్మిరి వస్తుంది. తిమ్మిరి ఎట్లా వస్తుంది అట్లా మొద్దు వారిపోయింది అన్న. బాడీ మొత్తం మొద్దు వారిపోయి ఉన్నది నాకు. అప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా నీళ్ళు మీద పోసినాక అప్పుడు ఆ తిమ్మిరి అనేది మొత్తం మెల్లగా జారిపోయింది అన్న. ఇప్పుడు ఆ చిన్నప్పుడు 9 సంవత్సరాల వయసులో ఆ సుదితోటి కూర్చున్నప్పుడు కానీ ఆ అందులో అగ్గిలా దించినప్పుడు కానీ నీకు ఏమనిపించలేదు? కానీ నీకు ఈయనకు సైతాన్ కాదు దేవుడే అని నిరూపించింది ఎవరు? చెప్పిండు ఆ దేవుడు కూడా. ఇక ఈయన కాండం అయిపోతుంది, తొంట నరసయ్యది అయిపోతుంది. ఇక ఇప్పటి నుంచి ఈ నీ కొడుకు మీదకి వచ్చిన నేను ఇక ముందు నుంచి ఇప్పుడు నువ్వే ఏలుకోవాలని చెప్పేసి ఆ తొంట నరసయ్య మామ దేవుడు వచ్చి ఆయన చెప్పిండు. చెప్పిన వాళ్ళే అప్పుడు ఈ అలాములు మేము తీసుకొని ఆనందంగా వెళ్తాను అన్న. అప్పటి నుంచి ఇప్పటిదాకా హ్యాపీగానేనా? హ్యాపీగా వెళ్తాను. బాధగానా? బాధ ఇది అనేది ఏం లేదన్న. ఈ పండుగ వస్తే గుండెలా తిండి ఉన్నా లేకున్నా కానీ అదొక ప్రేమ గల్ల ఆనందం అన్న. ఆ ఆనందం ముందట ఎన్ని ఉన్నా కూడా హృదయాన్న అసంటి ఆనందం ఉన్నాయి. ఆ దప్పు సముండుల్నే ఆ కళ వేరుంటుంది అన్న. మస్తు అనిపిస్తుంది అన్న. ఉన్న కాడికన్నా ఆ సౌండ్ ఇంటే చాలన్న గుండెల దాడ. ఆడ మా అమ్మ నాన్నలు పువ్వ కూర ఇది చేసి నది చేసి పెట్టిన అన్న కూడా దాని మీదకి ధ్యాస అనేది కలగదు అన్న. వీటికి రావాలి, ఈడ ఉండాలి, ఎగురాలి, చెయ్యాలి. ఆ పీర్ల దేవుని మళ్ళీ తినాలి, చెరుపతి తినాలి. ఆ దప్పులతోని ఆ పీర్ల దేవునితో ఎగురాలన్న ఆనందమే కలుగుతుంది అన్న ప్రజలకు. అన్న అన్న ఇప్పుడు ఈ 11 రోజులు కదా,
11 రోజులు నువ్వు ఏ విధంగా ఈ దేవుని సేవలో ఉంటావు? అంటే ఇక్కడ అన్న ప్రస్థానం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఏ విధంగా అసలు నువ్వెట్లుంటావు? నేను మాత్రం అన్న ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రొట్టె తింటున్నా అన్న, పిండికి సంబంధించిన రొట్టె తింటున్నా, సెమియా తింటున్నా, ఏమన్నా పాలు తాగుతున్నా, ఛాయ్ తాగుతున్నా, ఇక ఇంతవరకు గడుపుకుంటూ వస్తున్నా అన్న. ప్రతి సంవత్సరం ఇంతే ఉంటావా? ప్రతి సంవత్సరం ఇంతే. భోజనము అనేది నేను ఇప్పటి వరకు ముట్టలేదు. 55 సంవత్సరాల నుంచి భోజనం అనేది నాకు తెలియదు అన్న. ఇక్కడ మా ఉన్న పిల్లలకు కూడా నాతో పాటే వాళ్ళు అట్లనే నేర్చుకున్నారు, అట్లనే నడిపించుకుంటూ వస్తాను అన్న. పిల్లలంటే ఎంతమంది అన్న? 10 మంది అన్న. ఇక్కడ ఈ దేవుళ్ళు వచ్చి ఎగిరే వాళ్ళు 10 మంది. ఆహా, వీళ్ళ అందరు వచ్చే వాళ్ళు భక్తులు 10 మంది. భక్తులు చాలా మంది ఉన్నారు. అందరికి దేవుడు వస్తుందా? అందరికి వస్తుంది అన్న. మా ఒక్కొక్కరికి ఇద్దరిని ముగ్గురిని డిసైడ్ చేసుకుని పెట్టుకున్నాడు ఆ దేవుడు. ఒక్కరు లేకుండా ఇంకొకరి మీద పడేటట్టు. అన్న మీకు ఏ దేవుడు వస్తుంది? అన్న నాకు హజరత్ అలియాబాస్ వస్తుంది అన్న. ఆ సెంటర్లో ఉన్న పేరు ఒకసారి చూపెట్టండి. అయ్యో ఇదే అన్న, అలీ అబ్బాస్, హజరత్ అలియాబాస్, హజరత్ అలియాబాస్. ఇది అలా ఈ పేరుల దేవుడు వస్తుంది. హజరత్ అలీ అబ్బాస్ అన్న. అదేవిధంగా ఈ పక్కన ఉన్న సవార్ పేరు చెప్పండి. కూడా హజరత్ మొగిలాలి. హజరత్ మొగిలాలి. మొగిలాలి మొగిలాలి అన్న. ఇటు సైడ్ ఒకసారి రావా? ఈ సవార్ల పేరు కూడా చెప్పవా అన్న? ఇమామా హుస్సేన్, ఇమామా హస్సేన్. ఇమామా హుస్సేన్, ఇమామా హస్సేన్. ఇటు లాస్ట్కి ఉన్న సవార్ అన్న ఇది ఇమాం కాసిం దులా. ఇమాం కాసిం దులా. చాలా సంతోషం అన్న. అయితే ఈ సంవత్సరం ఏమైనా సవార్లు మీ దగ్గర పెరిగినాయా? అన్న మా ఎప్పుడు గివేనాలు గాన నీకు కూడా తెలియదు చూసినాను. నిజమే. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది భక్తులు దేవుళ్ళను మీకు అప్పచెప్తారు అన్నట్టు తెలిసింది. ఒకసారి రండి. అయితే సినన్న, నేను వేరే గుండాల కాడికి అందరి దగ్గర పోతా. వాళ్ళు చెప్పినవన్నీ ఈ ప్రపంచానికి చూపెట్టాలని తాపత్రయపడుతున్నా. మళ్ళీ మనం మందమ్మరి అంటే నా ఊరు కాబట్టి నా ప్రేమ కొద్దీ నా మందమ్మరిలో ఈ ముహరం ఒక ప్రత్యేకత. ముహరం అంటేనే మందమ్మరి ప్రత్యేకత అనే విధంగా చాటి చెప్పాలని, ప్రపంచానికి చాటి చెప్పాలని నేను తిరుగుతాను. ఆ దేవుని సహకారం కూడా నాకున్నది. అందుకే నేను మంచిగా ముందడికి ప్రయాణం చేస్తాను. అయితే ఈ సవార్లు ఎందుకు పెరుగుతాయి అంటే కొంతమంది భక్తులు ఇస్తారట కదా మొక్కు కింద. ఇత్తడి ఇస్తారు, బంగారీ కూడా ఇవ్వచ్చు అన్నం. అట్లా అప్పుడు పెరుగుతాయా? పెరుగుతాయి. ఇక కొంతమంది అమ్ముకుంటాడు కరగదీసి, ఎండిది కానీ బంగారంది కానీ. ఇక ఇత్తడిది అయితే అట్లా ముందట పెట్టుకొని అన్న వడ్డీ ఎక్కించుకుంటాడు. మరి అట్లా చేయడం కరెక్టే అంటావా? ఇక అది మరి పూటకి లేనోడు ఏం చెప్తాడన్న, ఇదే నాకు దైవం అని చెప్పేసి. దొంగకైనా దొరకైనా అయినే కదా దైవం. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ 11 రోజులు బువ్వ గివ్వ ఏది లేదు, అమ్మ నాన్న ఏది లేదు. నాకు ఈ దేవుని దగ్గర ఉంటేనే నాకు నా మనసు శాంతి ఇస్తుంది, నా కడుపు నిండుతుంది, నాకు అదో ఆనందం ఉన్నదని మీరు ఇంతకుముందు చెప్పిండ్రు. అదే విధంగా మరి అందరికి ఉండాలి కదా. అందరికంటే అందరి హృదయాలు ఒక తీరు ఉండదు. పుర్రకోగుణం వానికి ఏం చెప్తాం? ఏం చెప్పలేము. ఇప్పుడు 70లో పుట్టినోడు 2002లో పుట్టినోనికి తేడా లేదా? తేడా ఉందన్న. ఆ రకంగానే గిట్లనే వీళ్ళు చేసుకుంటారు. వివరణ చాలా అద్భుతంగా ఇచ్చారు, మాకు అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ అన్న, మంచిగా చెప్పినారు. ఇంకా ఈ మొహరం పండుగ కోసం మీరు ఏమైనా చెప్తారా? ఏ రోజు వస్తుంది ఈ పండుగ? అన్న శుక్రవారం చేస్తా అంటే. శుక్రవారం పండుగ మొత్తం చేస్తాను. మందమర్లో ఇప్పుడు ఈ కటిక దుకాణాల దగ్గర కిన్నెర పోషం గుండం అంటే ఒక ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. దీని విషయమే మీరు ఏం చెప్తారు? అయితే ఇది ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆయన రాజు అన్న, ఇమామా హసన్ అనే వాడు రాజుకు ముందట మెరుపుతోని అలంకారంతోని అందంగా ఉండాలన్న ఆయన బయటకు వచ్చినప్పుడు. అప్పుడే మనకు ఆ స్వామి వరమియగలుగుతాడు.
ఇక అంత గలీజ్గా ఉంటే కూడా అన్న అది ఎంత ఘోరమైన గలీజ్గా ఉన్నదో మనల్ని కూడా అంత గలీజ్గా అనగదొక్కే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న. నీట్గా ఉండాలి, ఆయన వచ్చే ఆకిలి నీట్గా ఉండాలి అన్న. ఈ సందర్భంగా మీరు ప్రతి గుండం దగ్గర ఒక్కొక్క భక్తుడు అంటే ఈ దేవుడు కోసం వచ్చేవాళ్ళు కానీ పిల్లలు కానీ గుండం దగ్గరికి వచ్చే పిల్లలు కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఉండాలి అందరిని ఉద్దేశించి నువ్వేం చెప్తావు చెప్పన్న. వాళ్ళందరికీ నిర్దేశం ఏం లేదు బిడ్డ, మంచి మార్గంలో ఉండేటట్టు చెప్పండి. నాన్నను మంచిగా చూసుకోండి, మీ అమ్మ నాన్న మాట అయినండి. మా అమ్మ నాన్న మాట చెప్పినప్పుడు మేము వినలేదు, మేమంతా టేక్డీస్గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అమ్మ నాన్న జరిగిపోయినాక ఆ అమ్మ నాన్న విలువ అనేది ఇప్పుడు మాకు తెలిసి వచ్చి ఇగో ఈ దేవుడే మా అమ్మ నాన్న అనుకొని వెళ్తున్నారా బాబు, మీరు మాత్రం మీ అమ్మ నాన్నని మాత్రం ఎప్పుడు బతుకున్నారు బాధ పెట్టకండి, వాళ్ళు చెప్పినట్టు వినండి అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు గుండంగడికి వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎసొంటోళ్ళు రావాలి ఎసొంటోళ్ళు రావద్దు అంటే భక్తుల భక్తి రూపంలో చాలామంది మేము అన్నట్టు వస్తారు కదా, అన్న వాళ్ళని ఉద్దేశించి చెప్పండి. నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, అవి డైరెక్ట్ దగ్గరికి అనేవాడు ఇసపాత కూడా వస్తాడు, ఎన్నుపోటు పొడిచేవాడు వస్తాడు, ప్రేమగాళ్ళోడు వస్తాడు, నలుగురు సాయం చేసేవాడు వస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి ఆయన నీడలకు రాక తప్పది. కాబట్టి ఎవరైనా కానీ దొంగ అయినా కూడా అయ్యా నాకు ఇక్కడ దొరకాలని కోరుకుంటాడు, ఆ క్రిమినల్ అయినా కూడా అయ్యా నా కేసు పోవాలి అని కోరుకుంటాడు. అవి అసలు వ్యక్తులు చాలామంది ప్రేమానురాగంతో నా స్వామికి వచ్చి సలాం చేసిపోతారన్న. ఈ నీతిగా ఉండేవాళ్ళు అత్తే బెటర్ కదా మన సవార్ల దగ్గరికి. ఇష్టం ఉన్నట్టు అత్త ఇంతకుముందు అన్నావు కదా, ఎంత అలంకరణ చేసి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఎంత మంచిగా ఉంటే అంత మంచి బరకత్ ఇస్తాడు అన్నట్టు అన్నారు మీరు అన్న. అది ఇమామ హుసేన్ సమాధి అన్న. వీడికి కావాల్సిన నీతి అనేది ఏంటిది అని అంటే ఆ సమాధి మీదకి చొప్పు రావాలి అన్న. ఆ చొప్పును రాకుండా కాపాడుకున్నప్పుడే ఆడు భక్తుడు అన్న. అంతసేపు అట్టి హృదయ అదంతా అట్టిదే. అదే ఆ భక్తుని సేవ, ఆ భక్తుని ప్రేమ అనురాగం. నా కోసం అమ్మ పీ దొక్కొచ్చే చొప్పు గలీజ్ దొక్కుతుంది, దింపుడు కాలం మట్టి దొక్కుతుంది, తీసుకొచ్చే దర్గాజం ముందట ఇరిసే దానివల్ల చిన్న పిల్లలను పట్టుకొని ఆ తల్లిదండ్రులకు కట్టే వాళ్ళ గొడ్డు కాడ కట్టులోకి వేస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకోరు, ఎంత చెప్పినా కూడా వినరు. అసలు సమస్య ఆ భగవంతుడు కలిగిస్తాడు అన్న. అన్న ఇప్పుడు ఈ సవార్లు నిలబెట్టాలంటే ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటి వరకు అయితే నాకు 30,000 ఖర్చు వచ్చింది అన్న. అది ఇంత ఖర్చును మీరు ఏ విధంగా భరిస్తారు మరి? అన్న భగవంతుడు దయ వల్ల ఇస్తాను, నాకు ఆ దండ మీద కొన్ని ఇస్తాను, కట్టెలు మీద అవ్వ ఇవ్వ అన్ని తయారు చేసిన ఈయన పేరు మీద నెలకొకసారి నేను చిట్టి చేస్తా, 15,000 రూపాయలు చిట్టి చేస్తాను. ఆ పోయిన్ని ఇవ్వయిన్ని ఆ టైంకి 50,000 చేతిలో వచ్చేస్తాయి అన్న. ఇంకా ఈ దేవుని పేరు మీద వచ్చినవి కూడా కొన్ని పైసలు వస్తాయి, ఇగో ఈ ఆశీర్ కాని కట్టించినాం. మళ్ళీ రేపు కూడా ఏమన్నా అనుకో 40,000-50,000 వస్తాయి. పక్క పొండి పిల్లలు పండుకొని ప్రతి ఒక్క శుక్రవారం ఒక 5 శుక్రవారాలు ఈ సమయం మోరం పండుగ వెళ్ళినాక 5 శుక్రవారాలు భోజనాలు పెట్టాలని అటు హాల్ దింపి చేద్దామని అనుకుంటున్నాను. మీరు చాలా మంచి కార్యక్రమాన్ని మీరు మొదలు పెడతారు మరి. మొదలు పెడుతున్నా అన్న. ఇవారికి పెట్టిన 9 శుక్రవారాలు పెట్టినా కానీ ఇక కొంచెం ఇక్కడ అందుబాటులో అన్నీ అనుకోకుండా రూమ్ లేదు, ఏది లేదు, వర్షం వచ్చిన ఖాళీ ముందట ఒక చిన్న టెంట్ వేసుకొని మాత్రం చేసిన అన్న 9 శుక్రవారాలు. ఇక దానివల్ల చాలా ఇబ్బంది ఎదురైంది, బంద్ పెట్టిన. దీనికోసం సపరేట్ రూమ్ ఉంటే గంజులు పెట్టుకొని కానీ కట్టెలు పెట్టుకొని కానీ అన్నిటికీ చక్కని వ్యవస్థ కలుగుతుంది అని చెప్పేసి ఆ పక్క పొంటికి ఈసారి రూమ్ పెడతాను అన్న. ఆ రూమ్ షెడ్ లేపినాక అప్పటి నుంచి అన్న ఇక ఆ రూమ్ లేపి అది ఓపెన్ చేస్తుంటేనే ఇక ఈ అలియాబాస్, ఇమామ హుసేన్, ఆ కాసిందులా, ఆ ముగిలాలి, ఆ నలుగురు పేరు ఉన్న ప్రతి శుక్రవారం 5 శుక్రవారాలు నెలలు ఎన్ని వస్తాయో ఆ నెలల అన్ని శుక్రవారాల భోజనమే ఇక్కడ దొరుకుతుంది అన్న. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని మరి. అన్న ఖర్చు కోసం కూడిన బాధ, ఆయన కోసం నేను భిక్షాటన చేసైనా కూడా తీసుకొచ్చి ఇస్తా అన్న. ఓ అన్న బియ్యం ఇస్తాడు, ఓ అన్న నూనె ఇస్తాడు, అన్నీ నాకు ప్రేమ గల్లు ఎవరైనా కానీ నాకు సాయం చేయగలుగుతారు. మీకు అంత అపారమైన భక్తి ఏ విధంగా వచ్చింది అసలు మీకు? అయినే నా మీద ఉన్నాడు అన్న, అయినే నా మీద నిండుకున్నాడు కాబట్టి ఈ రకంగా కల్పించి చేపిస్తాను అన్న. నాతో పాటు ఇంకో నలుగురు కూడా గుండాలు కూడా మంచి అలంకారంగా అందంగా సూపర్గా చేసుకుంటాను అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మంచి మంచి విషయాలు చెప్పారు మాకు. చివరిగా మీరు ఏం చెప్తారు?
భక్తుల కోసం. చివరికి ఏమున్నదన్న, ప్రజలందరికీ నా నమస్కారాలు. ఆ ఇమామాసం సలాం అలైకుం మొహరం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్నయ్య. విన్నారు కదా సీనన్న మాటల్లో ఏ విధంగా అన్న చెప్పిండు. ఎంత నిష్టగా ఉంటే, ఎంత మంచిగా ఉంటే, గుండాల దగ్గర ఎంత నీట్నెస్గా ఉంటే అంత మంచి హర్కత్ బర్కత్ ఉంటుందని అన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు మన అన్న. అంటే ప్రతి శుక్రవారము అన్నదానం చేసే ఒక మహత్తర కార్యాన్ని ఆ అన్న మొదలు పెడతాడు. దీనికి ఆ భగవంతుడు సహకారం ఉండాలి. సీనన్నకు అంత మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. ఇంకా వేరే గుండం దగ్గరికి వెళ్దాం. వాళ్ళ మాటలు కూడా ఏమంటారో మనందరం తెలుసుకుందాం. ఇది 2026 సంవత్సరం మొహరం పండుగ, మందమరి ప్రత్యేకత. ఉంటా మీ కాశీపేట స్వామి. డెకరేషన్ లోపలంతా ఒకసారి రౌండ్ కొట్టి మెరుపు ఇరుపు అంతా వాడాలి. పవర్ లేకపోయినా కూడా ఎంత అద్భుతంగా దేవుళ్ళు కనబడతాయి అన్న. చూడ ఇంత మంచిగా పవర్ లేదు అయినా కూడా ఇక్కడ అంత విచిత్రంగా ఉంది ఏందన్న. పవర్ లేకపోయినా ఇంత మంచిగా కనబడతాయి. పచ్చి కట్టెలు కాలుతున్నాయి. అక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. మొత్తం చీకటి కనబడాలి కానీ చూసినా ఎట్లా దగదగ కనబడుతున్నారు. గ్రేట్ గ్రేట్. అన్న నువ్వు కూడా అన్న మాట్లాడు. ప్రజెంట్లీ కిన్నెర పోషం ఈ గుండం దగ్గర ఉన్న మందమరి మార్కెట్లో 1 జూన్ కటిక దుకాణాల దగ్గర ఈ గుండం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి సంవత్సరం నేను వస్తున్నా ఒక వేరే రకంగా ఇక్కడ కనబడుతుంది. ఈసారి సంఘటన ఏంటిదంటే అద్భుతమైన సంఘటన. ఇంత వర్షం కుడతా అంటే పచ్చి కట్టెలు అవి బగబగ మండుతున్నాయి గుండంగా. ఎలా? నేను ఇదే విషయమై ఆ సీనన్నని అడిగితే ఆ అన్న ఏమంటాడంటే, అన్న నేనున్నా దేవుణ్ణి నేనున్నా అని ఈ అందరికీ తెలియాలనే పచ్చి కట్టెలు మండిపిస్తాడు ఆ దేవుడు అని అన్నాడు సీనన్న. ఈ మొహరం పండుగ అందరి జీవితాలలో ఆనందాన్ని నింపాలని నేను కోరుకుంటున్నాను. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. నేను కూడా ఆ మన దర్శించుకుంటా దేవులను. ఆ గంధం పెట్టుకో, గర్దాన్ మెడకు పెట్టుకో అన్న. ఎంత చూశారు కదా ఏ విధంగా ఉంది కిన్నెర పోషం గుండం. కామెంట్లలో రాయండి. ఇంకా మీకేమన్నా అనిపిస్తే కామెంట్లలో రాయండి. నేను వచ్చి సీనాన్నకి చెప్తా, అన్న మరి వీళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు అట్లా అంటారు. ఎందుకంటే సీనాన్న చెప్పిన మాటలు అన్నీ మీరు విన్నారు కదా. ఏ విధంగా ఈ భక్తులు ఇక్కడికి ఎందుకు ఇంతమంది వస్తారు, ఈ పచ్చికట్టలు మన్నుడేంది అని అడిగిన నేను. అన్నిటికీ సమాధానం చెప్పిండు. అదేవిధంగా 11 రోజులు అతి భయంకరంగా నిష్టగా ఉంటా అని కూడా అన్న చెప్పిండు. మిగతా వాళ్ళు కూడా అంటే దేవుని దగ్గరికి వచ్చేటోళ్ళు ఏదో తమాషకు మాత్రం రావద్దు, నీట్గా ఉంటే అడుగు పెట్టాలని, గుండెని అడుగు పెట్టాలి. నీతిగా లేకపోతే వాళ్ళు దూరమే ఉండాలని సీనన్న చెప్పడం జరిగింది. నేను కూడా చెప్తున్నా, మనం ఎంతో నమ్మకంతో వస్తాను. ఏదో సరదాగా చిల్లర తిరిగి అచ్చుడు కాదు. నీట్గా వచ్చి దర్శించుకొని వెళ్ళాలి. లేకపోతే నువ్వు నువ్వు అటే ఉండు. నిష్టని కాపాడండి, నీతిని కాపాడండి. నేను చెప్పేది ఏంటిది అంటే
ఎవరైతే గుండం యజమానులు ఉంటారో వాళ్ళు వచ్చే వాళ్ళకి చెప్పాలి, మీరు సరదాగా వస్తారు ఎట్లా వస్తారో నాకు తెలియదు, అత్తే మాత్రం మంచి నీట్గా రారి, లేకపోతే రావద్దు అని చెప్పండి. చెప్తేనే మన ఆ నీతి అనేది అట్లా ఉంటుంది, లేకపోతే కలుషితం అయిపోతుంది. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. తెలంగాణ యూట్యూబర్ మందమల్లి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. నేను ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమల్లి సినిమా. ఉంటా. क्या ना हाईलाइट अच्छे हाईलाइट